నరాలు తెగుతున్నాయి, బీపీలు పెరుగుతున్నాయి, షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్, నిద్ర పట్టడం లేదు, బుర్ర హీట్ ఎక్కుతోంది, సరిగా తిండి కూడా తినటం లేదు. ఒకటే ఆలోచన, ఒకటే డిస్కషన్. ఏపీలో ఎవరు గెలుస్తారు, ఎవరి ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, ప్రజా తీర్పు ఆల్రెడీ డిసైడ్ అయినా జూన్ 4న ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ పార్టీ గెలుస్తోంది, ఇదొక్కటే ఇప్పుడు ముచ్చెమటలు పట్టిస్తోంది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కంటే, పార్టీ అధినేతల కంటే బెట్టింగ్ పెట్టినోళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. వందలు కాదు, ఏకంగా వేల కోట్ల రూపాయలకు చేరుకున్న బెట్టింగ్స్, ఐపీఎల్ను మించిన స్థాయిలో జరిగిన బెట్టింగ్స్ ఇప్పుడు ఏపీలో లక్షల మంది జీవితాలను తారుమారు చేయబోతున్నాయి. పోలింగ్ ముందు నుంచే మొదలైన బెట్టింగ్స్ ఇప్పుడు పీక్స్కు చేరుకున్నాయి. బెట్టింగ్ అంటే ఒకటికి రెండు, లేకపోతే ఎలా అనే స్థాయిలో సాగింది బెట్టింగ్. ఇక మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతుండటంతో నేతల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బెట్టింగ్ రైళ్లకు ముచ్చెమటలు పడుతున్న పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. పోలింగ్ ముందు నుంచే మొదలైన బెట్టింగ్స్ ఇప్పుడు పీక్స్కు చేరుకున్నాయి. బెట్టింగ్ అంటే ఒకటికి రెండు, లేకపోతే ఎలా అనే స్థాయిలో సాగింది బెట్టింగ్. ఇక మరికొన్ని గంటల్లోనే ఎగ్జిట్ పోల్స్ వెలువడుతుండటంతో నేతల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బెట్టింగ్ రైళ్లకు ముచ్చెమటలు పడుతున్న పరిస్థితి ఇటు ఏపీలో కనిపిస్తోంది. నరాలు తెగుతున్నాయి, బీపీలు పెరుగుతున్నాయి, షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్, నిద్ర పట్టడం లేదు, బుర్ర హీట్ ఎక్కుతోంది, సరిగా తిండి కూడా తినడం లేదు. ఒకటే ఆలోచన, ఒకటే డిస్కషన్. ఏపీలో ఎవరు గెలుస్తారు, ఎవరి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, ప్రజా తీర్పు ఆల్రెడీ డిసైడ్ అయినా జూన్ 4న ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ పార్టీ గెలుస్తోంది, ఇదొక్కటే ఇప్పుడు ముచ్చెమటలు పట్టిస్తుంది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కంటే, పార్టీ అధినేతల కంటే బెట్టింగ్ పెట్టినోళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. వందలు కాదు, ఏకంగా వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి బెట్టింగ్స్. ఐపీఎల్ను మించిన స్థాయిలో జరిగిన బెట్టింగ్స్ ఇప్పుడు ఏపీలో లక్షల మంది జీవితాలను తారుమారు చేయబోతున్నాయి. పోలింగ్ ముందు నుంచే మొదలైన బెట్టింగ్స్ ఇప్పుడు పీక్స్కు చేరుకున్నాయి. బెట్టింగ్ అంటే ఒకటికి రెండు, లేకపోతే ఎలా అనే స్థాయిలో సాగింది బెట్టింగ్. ఇక మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతుండటంతో నేతల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బెట్టింగ్ రైళ్లకు ముచ్చెమటలు పడుతున్న పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, చెప్పండి. మరి కాసేపట్లో 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటారు ఎగ్జిట్ పోల్స్ పై? సుజాత, తుది విడత అయితే ఎన్నికల పోలింగ్ అయితే ఈరోజు సాయంత్రం ఉంది. ఈరోజు సాయంత్రం 6:30 తర్వాత అయితే ఎగ్జిట్ పోల్ సర్వే అయితే ఇక్కడ సర్వే నిర్వహించే సర్వే ఒక రిపోర్ట్ చూపుతున్నాయి. అది ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి అయితే ఏ పార్టీ అధికారంలో వస్తుంది, ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లో అయితే ఏపీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ నేపథ్యంలో అయితే అందరూ కూడా ఎగ్జిట్ పోల్ సర్వే పై దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. ఈ రోజు మే 13 తేదీన అయితే ఏపీ ఎన్నికలు జరిగినాయి. అయితే 175 అసెంబ్లీ స్థానాలు అయితే 175 అసెంబ్లీ స్థానాలు మరి 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వాటి మీద ఎగ్జిట్ పోల్ అయితే కదా ఒకటి తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ రోజు అయితే జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కలు చెల్లించే ఫలితాలకైతే ఇంచుమించు కదా ఎగ్జిట్ పోల్స్ అయితే కూడా సమానంగా ఉండే పరిస్థితి ఉంది. ఇందులో అయితే కదా జాతీయ మీడియా సంఘాలు అయితే కదా వాటి ఒక ఎగ్జిట్ పోల్ తో పాటు మళ్ళీ ఏపీ తెలంగాణ సంబంధించిన ఆరా వంటి ఏదైతే ఎన్నికల సర్వే సంఘం ఉన్నాయో అవి కూడా నేడు సాయంత్రం 6:30 వాటి యొక్క అంచనాలను అయితే వెల్లడించే పరిస్థితి. ఈ నేపథ్యం చూసుకుంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అధికార ప్రతిపక్షాల పార్టీతో పాటు కూడా ప్రజల్లో అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పటికీ బెట్టింగ్ రాయిలు ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ రాయిలు అయితే కొన్ని వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ వేయడం వచ్చింది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇదే క్రమం అంటే చూసుకుంటే ఏపీ వాసులతో పాటు ఎగ్జిట్ పోల్ మీద కూడా ఇటు బెట్టింగ్ రాయిలతో పాటు మరి ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరి వైసీపీ అధినేత జగన్మోహన్తో పాటు కూడా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఫౌండేషన్ ఉన్నారు. వీళ్ళు కూడా పూర్తిగా ఎగ్జిట్ పోల్ సర్వే మీద అయితే ఇప్పటికి ఫోకస్ పెట్టారు. మరోవైపు చూసుకున్న ఎగ్జిట్ పోల్ సర్వేలో అయితే విజయం ఎవరు సాధిస్తారనే విషయం పక్కన పెడితే ఇటు సీట్లు బేస్ చేసుకున్నాయి. అంటే వాళ్ళు అంచనా ఏదైతే కూడా ఇటు అధికార ప్రతిపక్ష పార్టీ అంచనా వేసుకుని సీట్లు బేస్ చేసుకుని సీట్లు వస్తాయా లేదా సీట్లు తక్కువ వస్తాయా అనే విషయం పక్కన పెట్టేది పూర్తిగా మెజార్టీ ఏదైతే ఉందో మెజార్టీ కూడా పూర్తిగా ఫోకస్ పెట్టారు. మరోవైపు చూసుకుంటే దాదాపు కూడా ఎగ్జిట్ పోల్ సర్వే అనే ఫలితాలు అయితే కదా ఏదైతే జూన్ 4న కౌంటింగ్ తర్వాత వచ్చే ఫలితాలు ఇంచుమించుగా ఫలితాలు సమానంగా ఎగ్జిట్ పోల్ సర్వేలు అయితే కూడా చూపించే విధంగా ఉంది. ఇదే నేపథ్యంలో అయితే ఏ పార్టీ అధికారంలో వస్తుందని పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా ఇటు ప్రజల్లో కానీ అది ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేతల్లో కానీ ప్రతిపక్ష పార్టీ నేతలు అటు వచ్చేపాటికి
ప్రజనేత చంద్రబాబు కానీ ఇటు పూర్తి స్థాయి ప్రజలు కానీ కూడా వెయిట్ చేసి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శివ. మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఇటు కూటమి కానీ ఇటు వైసీపీ కానీ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? థ్యాంక్ యూ సుజాత. చూసుకుంటే గత నెల 13వ తేదీన ఎన్నికలు అయితే పోలింగ్ అయితే జరిగింది. అయితే ఈ నెల 4వ తేదీన చూసుకుంటే ఎన్నికల రిజల్ట్ రానుంది. అయితే ఎన్నికల కమిషన్ కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ చేయనుంది ఆ సాయంత్రం 6:30 గంటల తర్వాత. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి అయితే చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఏదైతే కూటమి జనసేన, బీజేపీ అట్లాగే తెలుగుదేశం కూటమి ఏదో ఉందో దాంట్లో వాళ్ళకి సంబంధించిన అభ్యర్థుల్లో కానీ ఇటు పార్టీ అధినాయకత్వంలో కానీ కింద స్థాయి కార్యకర్తలు కానీ అట్లాగే ఇటు అధికార పార్టీ ఏదైతే ఉందో వైసీపీ ఈ స్థాయి నాయకులు అధికార పార్టీ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారిలో కానీ అంటే కార్యకర్తల దగ్గర నుంచి అధినేతల వరకు నరాలు తగ్గే ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 6:30 గంటలకు వచ్చే ఈ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా వస్తాయి, ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయి, అధికార పార్టీకి అనుకూలంగా వస్తాయా లేకపోతే ఇటు ప్రతిపక్ష ఏదైతే కూటమి ఉందో కూటమికి అనుకూలంగా వస్తాయని చెప్పి ఇటు ఇద్దరు నాయకులు అయితే చూసుకుంటే మనం ఇటు మొదటి నుంచి చూసుకుంటే ఇటు వాళ్ళు ఇటు కూటమి వాళ్ళు కానీ తాము అధికారంలోకి వస్తాం, తమకు 140 సీట్లు పక్కని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన చూసుకుంటే ఇటు సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి తాముకు 150 సీట్లు వస్తాయని చెప్పి ఆయన కూడా చెప్తున్న ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అదే ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం వస్తున్న టైంలో ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయి, ఏ పార్టీకి వ్యతిరేకంగా వస్తాయి అనేది అయితే ప్రస్తుతం ఇరు పార్టీ నేతల్లో మాత్రం కొంత నరాలు తగ్గి ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. ఇటు చూసుకుంటే ఇటు ఏదైనా ఒక కొన్ని సర్వే సంస్థలు ఇటు అనుకూలంగా అంటే ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా అట్లాగే కొన్ని సర్వే సంస్థలు అధికార పార్టీకి అనుకూలంగా ఇస్తే కొంత ఈ ఉత్కంఠకి అంటే ఏది వచ్చేది అది ఉత్కంఠ పెరిగే అవకాశం ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే ఈ సర్వే సంస్థలు వన్ సైడ్ గా మాత్రం ఇస్తే మాత్రం కొంత మిగతా ప్రతిపక్షం ఏదైతే ఉందో ఆ అవతల రాని వ్యక్తులు వాళ్ళలో కొంత భయాందోళన నేర్పుకునే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ అధికార పార్టీకి కానీ ఇటు ప్రతిపక్ష నాయకులు కానీ జోరుగా బెట్టింగ్ అది 100 నుంచి 1000 దాటి 100 కోట్ల స్థాయిలోకి అయితే వెళ్ళిన పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇటు అధికార పార్టీ నాయకులు తాము గెలుస్తాము అంటే తాము ఇన్ని ఓట్ల మెజారిటీ వచ్చింది, తాము అధికారంలోకి ఇన్ని సీట్లతో వస్తామని చెప్పి బెట్టింగ్ చేసిన పరిస్థితి అయితే ఉండగా ఇటు టీడీపీ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి వాళ్ళు కూడా అంతే తాము 100 నుంచి 110 సీట్లు 110 సీట్లతో అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళు కూడా జోరుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాతో 12 నియోజకవర్గాల్లో దాదాపు 9 నియోజకవర్గాల్లో కూడా ఈ బెట్టింగ్లు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనకి కామన్ గా బెట్టింగ్లు అంటే ఇటు క్రికెట్ బెట్టింగ్లు కనపడతాయి. ఐపీఎల్ ఒకప్పుడు వన్డే మ్యాచ్ తర్వాత 2020 తర్వాత ప్రస్తుతం ఐపీఎల్ అయితే ఈ బెట్టింగ్ లో మనకి ప్రధానంగా కనపడుతున్న పరిస్థితి. అయితే వాటిని మించి ఇప్పుడు ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఏపీ ఉందో ఏపీలో మాత్రం ఈ ఐపీఎల్ కి సంబంధించిన దానికన్నా ఇంకా ఎక్కువ స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అది ఏది ఏమైనప్పటికీ ఏదైనా సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ అయితే ఈ రెండు పార్టీల కొంత ఆందోళన అయితే రేగుతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు సుజాత. రైట్, థ్యాంక్ యూ సురేష్. మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కానున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు. సుధీర్ రెడ్డి, చెప్పండి. ఇటు కూటమి కానీ టీడీపీ కానీ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు? వైసీపీని చూసినట్లయితే తాము చేసిన అభివృద్ధి సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తుందని వైసీపీ నాయకులు చెబుతున్న పరిస్థితి, అలాగే టీడీపీ కూడా చెబుతుంది. ఇప్పుడు సర్వేలు ఎలా ఉండబోతున్నాయంటారు సాయంత్రం 6:30 తర్వాత? ఏదో ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిశాయో అనంతరం అప్పటి నుంచి కూడా రాజకీయ నాయకుల అభ్యర్థులు కావచ్చు తమ కార్యకర్తల నాయకులు అంతా కూడా ఉత్కంఠభరితంగా ఉన్నారు ఈ యొక్క కౌంటింగ్ కోసము. ఈ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్ కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంలో ఇప్పటికే తీసుకున్నట్టే రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఆ బెట్టింగ్లు భారీగా జరుగుతుందని కూడా ప్రచారాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే తమ పార్టీ ఖచ్చితంగా ఇటు వైసీపీ పార్టీ తమ అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్ళామని ఈ యొక్క అభివృద్ధితోనే తన గెలుపు తథ్యమని సీట్లు కూడా వాళ్ళు ఎన్ని వస్తాయనేటువంటి నేపథ్యంలో తమ కార్యకర్తలు నాయకులు వైకాపా సంబంధించిన వాళ్ళు ఇప్పటికే భారీగా బెట్టింగ్లు కూడా కట్టుకుంటున్న సమాచారం వచ్చింది. ఇటు కూటమి తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి పోటీ బరిలో దిగినటువంటి ప్రదేశాల్లో
భారీగా వీళ్ళు కూడా దానికి తగ్గట్టు బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయన్న నేపథ్యంలో ఇరు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఈ యొక్క బిజినెస్ మ్యాన్లు కావచ్చు, వీళ్ళు భారీగా బెట్టింగ్లు కట్టుకునేటువంటి పరిస్థితి కొనసాగుతుందని కూడా సమాచారం జరిగింది. ఇటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ 4వ తేదీ వస్తున్నటువంటి కౌంటింగ్ ప్రకటన అనంతరము దానిపైన ఏ పార్టీ గెలుస్తుంది అనేటువంటి నేపథ్యంలోనే భారీగా ఇటు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మరి ఇతరత్ర వ్యవహారాలు చేస్తున్నటువంటి ఈ యొక్క బెట్టింగ్ ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టి 144 సెక్షన్ పెట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు ముందస్తు పోలీస్ శాఖ కూడా అన్ని విధాలుగా సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే దాదాపు తిరుపతి జిల్లాలో 3,650 మంది వరకు, అలాగే 2,500 మంది పైగా చిత్తూరు జిల్లాలో పోలీసు బెటాలియన్ అంతా కూడా తిరిగి ముమ్మరం చేశారు. ఇప్పటికే మాపిడీళ్లు కూడా చేపట్టారు. ఎక్కడైతే అనుమానితులు ఉన్నారో వీళ్ళంతా కూడా అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే దాదాపు 160 మంది పైగా తిరుపతి జిల్లాలో రౌడీ షీట్లు కూడా నమోదు చేయడం జరిగింది. ఇక రికార్డ్స్ లేకుండా ఉన్నటువంటి వాహనాలు కూడా సీజ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల నడుమ ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క కౌంటింగ్ జరగాలని, అలాగే కౌంటింగ్ జరిగిన తర్వాత ఎవరు విజయం సాధిస్తారో వాళ్ళ యొక్క విజయోత్సవ ర్యాలీలు కావచ్చు, భారీగా బాణాసంచా పెన్షన్ ఇవన్నీ కూడా పూర్తిగా నిషేధించమైంది. మరుసటి రోజు పర్మిషన్ ఇస్తున్నాము, అది కూడా కొద్దిపాటి మనుషులతో ర్యాలీగా కొనసాగడం ఇట్లాంటివి చేసుకోవాలనేటువంటి నేపథ్యంలో అధికారులు సూచించారు. మొత్తం మీద 4వ తేదీ వస్తున్నటువంటి కౌంటింగ్ కు ముందుగా ఈ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్ రిలీజ్ అయ్యేటువంటి నేపథ్యంలో సగం వరకు ఎవరైతే బెట్టింగ్లు కట్టుకుంటే ఈ యొక్క భారీగా నగదు బెట్టింగ్లో కట్టుకుంటున్నారో వీళ్ళంతా కూడా ఈ యొక్క ఎగ్జిట్ పోల్ కోసము ఇటు ప్రజల కన్నా మక్కువ చూపిస్తూ వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలంతా కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మీద ప్రతి ఒక్కరు దృష్టి కూడా సాధింపుగా ఉంది. 6 గంటలకి ఈ యొక్క ఎగ్జిట్ పోల్ ప్రారంభమైన తర్వాత ఏ పార్టీ వస్తుందనే ఒక అంచనా కూడా వాళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నా అన్నటువంటి ప్రచారం కొనసాగుతుంది. మొత్తం మీద ఎగ్జిట్ పోల్ అందరూ 4వ తేదీ కోసం ప్రతి ఒక్కరూ వేచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్.